నేనంటే నీకు చాలా ఇష్టం కదమ్మా. ప్రాణం రా. నువ్వంటే నాకెంత ఇష్టం నీకు తెలుసా? నీకు అబద్ధం చెప్పా. వద్దు, నాకేం చెప్పకు. ఆగలేదు. మరి వద్దు, నువ్వే తినిపించు. సార్, ఈ కాంపిటీషన్ లో ఫ్రీ ఎంట్రీ నన్ను నమ్ముకున్న వాళ్ళకే, కాదని పొగరు చూపించిన వాళ్ళకి కాదు. బట్ నువ్వేంటో, నీ స్టేజ్ ఏంటో నీకు తెలియాలి. అందుకే ఛాన్స్ ఇస్తున్నాను. ఎంటర్ చేయి. థ్యాంక్ యూ సార్. ఏయ్ శ్రేయా, హే శ్రేయా, where are you? హాయ్ శ్రీను. ఎక్కడున్నాను? 2 days వెళ్తున్నాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? షాపింగ్, అమ్మకి నాకు. రేపు లండన్ వెళ్తున్నాను కదా. లండనా? చెప్పు. అందుకే కదా ఐ బీన్ సర్చింగ్ ఫర్ యూ. ఎక్కడున్నావు ఇన్ని రోజులు? బై ది వే, ఇది నీకోసం. అవును, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? శేఖర్ని మీతో చెన్నై పంపిస్తున్నాను కదా. అన్ని అరేంజ్మెంట్స్ అయిన తర్వాత ఇదేంటి? ఇది నేనే చేయాలి. నువ్వు చాలా చేశావు శ్రీను. ఇది నేనే చేయాలి. రేపు ఫ్లైట్ ఎన్నింటికి? 3 o'clock. ఎయిర్పోర్ట్కి రాలేనేమో. ఐ నో. కోపమా? నో నో నో, ఐ కెన్ అండర్స్టాండ్. ఐమ్ సారీ శ్రీను. హే, ఎందుకు? నీకు నాలాంటి అమ్మాయిని చూపిస్తానని చెప్పాను. నేనే అది నేను ఆ గొడవలో పడి. శ్రేయ, ఇది ఉండాలి. నాకు లేదు. ఇట్స్ ఓకే. బై శ్రీను. అమ్మా, సర్ప్రైజ్. నువ్వేంటి ఇక్కడ? నేనే రేపు లండన్ వస్తున్నాను కదా. నా కోడలు చూడడానికి వచ్చాను రా. కోడలా? అదేవరే? శ్రేయ. వాట్? కమ్ అగైన్. ఎవరిని ఫూల్ చేస్తున్నావురా? మామ్, ఐ డోంట్ అండర్స్టాండ్ ఆల్ దిస్. వాట్? ఎక్కడో లండన్ లో ఉన్న నాకు అర్థమైంది, ఇక్కడే ఉన్న నీకు అర్థం కాలేదా? శ్రేయ ఇస్ ఇన్ లవ్ విత్ యూ రా.
నిన్ను ప్రేమిస్తోంది. నన్న శ్రేయ తనే ఎన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ దాకా ఉంది తెలుసా? తనే నీ మీద ప్రేమలో ఇక్కడ దాకా ఉంది తెలుసా? ఏంటి నీకు చెప్పిందా? రే, నేను నీకు తల్లి కాకముందు ఆడపిల్లరా, నేను అర్థం చేసుకోగలను. స్టూపిడ్. తను నాకు డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. నా కొడుకు ఎంత స్టూపిడ్ అని శ్రేయకి తెలియదు కదరా. నువ్వు అన్నావు కదా, లండన్ లో లాగే ఇక్కడ అమ్మాయిలు మినీస్ వేసుకుంటున్నారు, ఏమంత పెద్ద తేడా లేదని, అక్కడ ఇక్కడ ఒకేలా ఉందని. బట్ ఐ టెల్ యూ, దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇండియన్ అమ్మాయిల్లో డ్రెస్సింగ్ మారిందేమో కానీ మనసులు మారలేదురా. ఇంకా ఆ సిగ్గు, భయం, మగాళ్లే ముందు ప్రపోజ్ చేయాలని చిన్న ఆశ, అవన్నీ టోటల్ గా ఏం మారలేదు. బట్ అఫ్ కోర్స్ కొంతమంది అమ్మాయిలు చాలా ఫాస్ట్ గానే ఉన్నారు. బట్ శ్రేయ అలా కాదు. షీ's not like that. అయినా తన చేతులతో చెప్పింది కదరా, వాట్ నీకోసం ఉప్మా చేసింది, నిన్నెంత ఏడిపించింది, ఇలాగైనా నువ్వు ప్రపోజ్ చేయవా అని నీకోసం అమ్మాయిని హంటింగ్ కూడా చేసింది. అయినా నీకు అర్థం కాలేదు కదరా. అవును, ఆ రోజు నీ పక్కన కూర్చుని ఫోన్ లో నాతో ఆంటీ శ్రీను పక్క ప్లేస్ నాదే కదా అని ఎవరో అమ్మాయిని బెదిరించి పంపించిందా లేదా? వాట్ డస్ దట్ మీన్? లవ్ కాదా? My God. My shit. What a fool I've been, Mom. చాలా అలిగా అర్థమైందిరా నీకు. Oh, Mom, please. శాస్త్రి, ఎక్కడుందయ్యా అమ్మాయి? వస్తుంది, మీరు కాసేపు కూర్చోండి. ఆంటీ 3:30 అయిపోయింది. శ్రేయ ఏదే? ఆంటీ, శ్రీను మీకు లెటర్ ఇమ్మన్నాడు. సార్, శాస్త్రి గారు నేనే. శ్రీను మీకు లెటర్ ఇమ్మన్నాడండి. అమ్మా అమ్మా, మన శ్రేయమ్మ టీవీలో వస్తోంది. పిచ్చిపట్టింది ఆ అమ్మాయికి. చెన్నై ఆడిషన్ ఎంతో ఇంపార్టెంట్. నాకు తెలీదా ఇన్నాళ్ళు పడ్డ కష్టం అంతా మీరు ఉంది. కాసేపు మాట్లాడుతుంది. నాకు శ్రేయ కన్నా మీ టెన్షన్ ఎక్కువగా ఉంది. మీకు దండం పెట్టని మాట్లాడకండి. నా మాట్లాడకుండా ఉండనయ్యా. ఎంత మంచి భవిష్యత్తు దాని. మనం ఆడిటోరియం దగ్గరికి వెళ్ళి అమ్మాయిని తీసుకెళ్ళి తిన్నగా చెన్నైకి వెళ్ళిపోతున్నాం అంతే. ఇంకా మాట్లాడుతున్న మీరు ఆవేశపడకండి, మీరు ఊరుకొని చెప్తాను. ఒకప్పుడు నాకు జరిగింది మళ్ళీ శ్రేయకు జరగకూడదు. అమ్మాయి చెన్నై వెళ్ళి తీరాల్సిందంతే. భయమేస్తుందా? శ్రీకృష్ణ నా క్యాండిడేట్, నీకు నోచా. నన్ను వదిలిపెడితే ఏమవుతుందో నువ్వు తెలుసుకోవాలి. అందుకే నీకు ఎంట్రీ ఇచ్చాను. కళానికేతన్ వాయిస్ ఆఫ్ ఎపీ 2009 లో శ్రీకృష్ణ మన ఫైనలిస్ట్. తన చివరి పాట చాలా బాగా పాడాడు. హాయ్ శ్రేయ. ఏ శ్రీను, లండన్ వెళ్ళలేదా? పోస్ట్ పోన్ చేశాను. 2 days తర్వాత వెళ్తున్నా. శ్రేయ కూడా ఇప్పటి వరకు చాలా బాగా పాడింది. ఇది చాలా ప్రెషర్ సిచ్యువేషన్. మనందరి ఎక్స్పెక్టేషన్స్ ను శ్రేయ ఎలా రీచ్ అవుతుందో చూడాలంటే ఇప్పుడు తన పాడబోయే లాస్ట్ సాంగ్ ద్వారా చూద్దాం. సో లెట్స్ ఇన్వైట్ శ్రేయ టు ద డయాస్. భయం వేస్తుంది శ్రీను. ఇంతవరకు వచ్చాను కానీ ఇప్పుడు టెన్షన్ గా ఉంది. నేను తప్పకుండా గెలవాలి శ్రీను. తప్పకుండా గెలుస్తావు. నీ పేరు అనౌన్స్ చేశారు. గో. నువ్వు ఎక్కడికి వెళ్ళకు. ఎక్కడికి ఇక్కడే వెళ్ళి ఉండు. యు గో ఓకే? అసలు మీరు పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నారు? అదేం ప్రశ్న? మగాడన్నాక ఆడతోడు ఉండాలా, ఆడదన్నాక మగతోడు ఉండాలా? వీళ్ళిద్దరిది ఇసుకి చూడాలాగా ఎడ తీరని బంధం మరే. నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకున్న అర్హతలేంటి? 500 ఎకరాల ఆసామని. మీరు సంపాదించారా? ఆ ఛాన్స్ మాకెక్కడిచ్చారమ్మా? మా తాతలు సంపాదించారు. ఇదిగే
300 ఎకరాల కొబ్బరి తోట కూడా ఉంది. ఓహో, మీరు కొబ్బరికాయ వ్యాపారం చేస్తారా? ఒక సీజన్ లో ఎన్ని కాయలు దిగుమతి అవుతాయి? అదిగో మళ్ళీ ఆ అవకాశం నాకు ఇస్తారేంటి? మా నాన్న అన్నయ్య చూసుకుంటారు. మరి మీరేం చేస్తారు? ఈ ఆస్తిని ఎలా ఖర్చు పెట్టాలా అని బేంగతో ఉంటాను.